హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి డిగ్రీ 6th సెమ్ న్యూ ఇంగ్లీష్ లెసన్స్ థర్డ్ లెసన్ వచ్చేసి ఆఫ్టర్ యాపిల్ పికింగ్ అనే పోయంని క్లియర్గా చూద్దాం. ఈ పోయంని రాసింది రాబర్ట్ ఫ్రాస్ట్. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. ఇతన్ని పూర్తి పేరు రాబర్ట్ లీ ఫ్రాస్ట్. ఈయన మార్చ్ 26, 1874 అంటే 26th మార్చ్ 1874 జన్మించాడు. ఈయన గ్రామీణ జీవితం యొక్క వాస్తవికత చిత్రణలు చేస్తాడు. అదేవిధంగా అమెరికన్ వ్యవహారిక ప్రసంగంలో అతని పట్టుకు పేరుగాంచినవాడు ఈ ఫ్రాస్ట్. తరచుగా 20వ శతాబ్దపు ప్రాంతంలో న్యూ ఇంగ్లాండ్లోని గ్రామీణ జీవితం నుండి నేపథ్యాల గురించి రాశాడు. సంక్లిష్టమైన సామాజిక మరియు తాత్విక ఇతివృత్తాలను పరిశీలించడానికి వాటిని ఉపయోగించాడు. తన జీవితకాలంలో తాను రాసిన కవిత్వాలకు 4 పులిట్జర్ బహుమతులు అందుకున్న ఏకైక కవి ఇతను. అమెరికన్ యొక్క అరుదైన ప్రజా సాహిత్య ప్రముఖులలో దాదాపు ఒక కళాత్మక సంస్థలో ఒకరిగా మారాడు. 1958లో యునైటెడ్ స్టేట్స్కి కవి గ్రహీతగా నియమితుడయ్యాడు. 1960లో కాంగ్రెషనల్ బంగారు పథకాన్ని కూడా అందుకున్నాడు. ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది. ఇక పోయంలోకి వెళ్తే యాపిల్ చెట్టు నుండి యాపిల్ కోసే వ్యక్తి గురించి ఉంటుంది. కాన్సెప్ట్ మొత్తం యాపిల్ కోతకాలం వచ్చినప్పుడు మన రచయిత యాపిల్ పండ్లు కోయడానికి యాపిల్ చెట్టుకు ఒక నిచ్చెన వేసి పండ్లు కోస్తాడు. తాను వేసిన నిచ్చెన అనేది చాలా ఎత్తుగా ఆకాశాన్ని అంటేలా వేశాడు. తాను పండ్లు కోస్తూనే తన పక్కన పండ్ల సేకరించే బ్యారెల్ కూడా ఉంది. అంటే పండ్లన్నీ ఒక దాంట్లో వేసేది. తాను ఆ చెట్టుకు ఉన్న యాపిల్ పండ్లన్నీ కోశాడు. కానీ కొన్ని కొమ్మలపైన ఉన్న పండ్లు అనేవి కోయలేదు. అలా ఎన్నో కాయలనేవి వదిలేస్తున్నాడు. తాను రోజు చేసే పనే ఇది. ఈ రోజుకి ఇది చాలు అని విషమిస్తాడు. రాత్రి శీతాకాలం అంటే చలికాలం ప్రారంభమైనట్టు చలి పుడుతుంది. తాను నిద్రపోతుండగా ఆ యాపిల్ చెట్ల పండ్ల సువాసన వస్తుంది. ఆ యాపిల్ పండ్ల సువాసన కారణంగా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తనకు ఉదయం జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. అదేంటి అంటే ఉదయం నీటి తొట్టిలోని నీళ్లు మంచుతో గడ్డగట్టింది. ఆ మంచు గడ్డను తీసి భూతద్దంలా దానిలో నుంచి గడ్డు వేవి చూస్తున్నాడు. అవి వింత వింతగా కనిపిస్తున్నాయి. అలా చూస్తుండగా ఆ మంచు ముక్క కరగడం ప్రారంభమయ్యింది. నా చేతిలో నుండి అది కరిగిపోతుంది అని దాన్ని నేను పడేశాను. అది నేలకు తాకే ముందు నాకు నిద్ర పట్టడం ప్రారంభమయ్యింది. అంటే ఇదంతా తాను నిద్రపోయే ముందు ఉదయం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. రోజు కష్టపడి ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వస్తాయి. అలానే మన రచయితకు బాగా అలసట పొంది ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఎవరైతే ఎక్కువగా ఏ పని చేస్తారో అదే కళల రూపంలో కూడా వస్తుంది. ఆఫీస్లో వర్క్ చేస్తే నిద్రలో కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నట్టే వస్తుంది. అదేవిధంగా మన రచయితకు కూడా కళలు కంటున్నాడు. ఎలాంటి కళలు అంటే పెద్ద పెద్ద అందమైన యాపిల్ పండ్లు కనిపిస్తున్నాయి. అవి తనకు దగ్గరగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పిందెలు పండ్లు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ యాపిల్ చెట్టుకుండే యాపిల్ పండ్లకు ఉండే చిన్న చిన్న మచ్చలు కూడా కళలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే తాను నిచ్చెన ఎక్కి ఒక చెట్టుకు ఉన్న పండ్లన్నీ తెంపుతాడు. అలా రోజు అన్ని చెట్లకు తెంపడం మూలంగా కాళ్ళు నొస్తాయి. యాపిల్ చెట్ల కొమ్మలు వంచుకొస్తున్నప్పుడు అంటే ఆ కొమ్మలు వంగుతున్నప్పుడు నిచ్చెన కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్లు అనిపిస్తుంది కళలో. అలానే యాపిల్స్ అన్నీ కోసి ఒకే దగ్గర పడేస్తున్న శబ్దాలు కూడా నాకు వినిపిస్తున్నాయి. అంటే లోడ్ అంతా ఒక దగ్గరే ఉండడం నేను చూస్తున్నాను. అదే స్పిరిచువల్ మీనింగ్లో చూస్తే బైబిల్ ప్రకారం పంట విస్తారంగా ఉంది, కానీ పనివారు తక్కువగా ఉన్నారు. ఆ పనివారిలో నేను కూడా ఒకడిని అని చెప్తున్నాడు. అంతేకాకుండా యాపిల్ పండ్లు కోయడం అనేది నాకు విసిగనిపిస్తుంది. నేను యాపిల్స్ కోసి నేను అలసిపోయాను. నేను ఆశించిన యాపిల్ పంట కంటే దానికంటే ఎక్కువగా పండింది పంట. కానీ పండిన పంట అంతా ఒక్కడే కోయలేకపోతున్నాడు. దీని కారణంగా చాలా పండ్లు కింద పడిపోతున్నాయి. ఆ తోటలో 10,000 యాపిల్స్ ఉన్నాయి కోయనివి. యాపిల్స్ ఏదైతే మంచిగా కోస్తాడో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాడు. తాను కలలో కూడా యాపిల్ పండ్లు కోసి అలసిపోయాడు. అతనికి ఎలా ఉంది అంటే నిద్ర లేదు, సుఖం లేదు. అతను రోజు చేసే పని తన కలలో కూడా అదే పని గుర్తొస్తుంది. ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. వుడ్ చక్ అనే జంతువు శీతాకాలంలో 3 లేదా 4 నెలలు నిద్రపోతుంది. అలానే నేను కూడా నిద్రపోతానేమో అని అంటున్నాడు. 8 గంటలైతే నేను మనిషిలాగా నిద్రపోతాను అని చెప్తున్నాడు. ఇది పోయము.
రోజు ఒకే పని చేస్తుండటం మూలంగా అదే పని కలలోకి వస్తుండేది. పని, నిద్ర, మృత్యువు ఇంకా జీవితం గురించి చెప్తుంది ఈ పోయం. చేసే పని ఏదైనా పని పూర్తి చేయాలి. పని అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండోది, మనిషికి విశ్రాంతి అనేది చాలా అవసరం. ఏ మనిషి అయినా 8 గంటలు పనిచేసి 7 గంటలైనా ప్రశాంతంగా ఏ బాధ లేకుండా నిద్రించాలి. మూడోది, జీవితం అనేది ఒక పని దగ్గరే ఆగిపోకూడదు. ఈ పోయంలో రోజు యాపిల్ పండ్లు కోసేవాడు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఒకవేళ నిద్ర పట్టినా కోయకుండా వదిలేసిన యాపిల్ పండ్ల గురించి ఆలోచించడమే. రోజు యాపిల్స్ కోసి కోసి అలసట పొంది ఒళ్ళు నొప్పులతో బాధపడేవాడు. తాను రోజు చేసే పని ఇది. ఇది పోయము. మరి ఈ పోయం నుండి ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసి తర్వాత రచయిత రోజు ఒకే పని చేసేవాడిని, యాపిల్స్ కోసే పని, చెట్టుకి నిచ్చెన వేసి పండ్లను కోయడం, తనకు నిద్రలో కూడా ఆ పని గురించే ఆలోచించడం, అలానే నిద్ర లేదు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మీకు అర్థమైంది రాసినా పర్లేదు, నేను చెప్పింది రాసినా పర్లేదు, తప్పులు లేకుండా రాయండి. నీట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, మీకైతే మంచి మార్క్స్ వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. పోదామా? ఇంకేం లేదుగా, అంతే. పోదాం, ఇంకేం లే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నే హ్యాపీ అయితే కదరా నేను. నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.